వెల్కమ్ బ్యాక్ టు కల్పతరు ఫుడ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. ఈరోజు వీడియో సలాడ్ డ్రెస్సింగ్స్, 8 టైప్స్ ఆఫ్ సలాడ్ డ్రెస్సింగ్స్ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఆఫ్టర్ కోవిడ్ మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానివ్వండి, మన ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి కానివ్వండి, ఫిట్నెస్ కోసం కానివ్వండి, మన డైట్లో వెజిటేబుల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. అది రా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా మన సలాడ్స్ రూపంలో తీసుకుంటున్నామండి. ఈ సలాడ్స్ 1 వీక్ తినేసరికి మనకి చాలా బోరింగ్గా అనిపిస్తుందండి. మళ్ళీ రైస్కి టర్న్ అయిపోతుంటాము. ఈ సలాడ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి, టేస్టీగా ఉండడానికి సలాడ్ డ్రెస్సింగ్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. అదే మనం ఇంట్లో ప్రిజర్వేటివ్స్ లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా కనుక చేసుకోగలిగామనుకోండి, ఈ సలాడ్స్ని ఈజీగా తినేయగలుగుతాము. నేను చూపించే ఈ సలాడ్స్ అన్నీ ఇప్పుడు చేయబోయే సలాడ్ డ్రెస్సింగ్స్తోనే చేసినటువంటి. మనకి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. మన ఫస్ట్ డ్రెస్సింగ్ వచ్చేసి తహీనీ డ్రెస్సింగ్ అండి. ఈ తహీనీ డ్రెస్సింగ్ అనేది మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళు చేసుకుంటారండి. ఇది ఏదో కొత్తదే వాళ్ళేం కనిపెట్టింది ఏం కాదండి, మనం వాడే నువ్వుల పచ్చడిలాగే ఉంటుందండి ఇది. మనం దీనికోసం ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోండి. ఇవి చిటపటలాడి ఇంతవరకు దోరగా ఫ్రై చేసుకోండి. నువ్వులు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. మెత్తగా మిక్సీ జార్లో పొడి కొట్టుకోండి. చూడండి మెత్తగా పొడి అయింది, పౌడర్ అయింది, నువ్వుల పొడి వచ్చింది మనకి. ఇప్పుడు ఈ నువ్వుల పొడిలో సాల్ట్, నేను హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నానండి. 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. ఇప్పుడు అది గ్రైండ్ చేసుకోవడానికి కావాల్సిన వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ జార్ క్లోజ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఆలివ్ ఆయిల్ ఎందుకు వేసామంటే అండి, దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయండి. మన బాడీలో ఎలాంటి ఇన్ఫ్లమేషన్ అయినా తగ్గిస్తుందండి. అంతేకాదు ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి ఇంకోసారి తిప్పుకోండి. అంతేకాదండి, మన గుండె జబ్బుల నుంచి కాపాడే గుణం ఉందండి దానికి. కాబట్టి మీరు ఆలివ్ ఆయిల్ని వేడి చేయకుండా రాగానే తీసుకోండి. మనకి ఈ డ్రెస్సింగ్, తహీనీ డ్రెస్సింగ్ రెడీ అయిపోయిందండి. ఇది సలాడ్ డ్రెస్సింగ్ లాగా కానీ, డిప్ లాగా కానీ, మన హమస్ డిప్ని తయారు చేసుకోవడానికి కూడా మన ఈ తహీనీ సాస్ని వాడతామండి. ఇప్పుడు మన హమస్ డిప్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది మెయిన్గా శాండ్విచెస్లోకి ఎక్కువ చేసుకుంటారండి. ఇది కూడా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. దానికి కావాల్సింది ఫస్ట్ తెల్ల శనగలు తీసుకోండి. 1/4 కప్పు తీసుకోండి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. హిమాలయన్ పింక్ సాల్ట్ వేసుకోండి. ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ ఆనియన్ పౌడర్ వేసుకోండి. మనం ముందు చేసుకున్న తహీనీ సాస్ ఉంది కదండి, ఆ సాస్ వేసుకోండి. గ్రైండ్ చేయడానికి సరిపడే వాటర్ వేసుకొని దీంట్లో లెమన్ జ్యూస్ కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్. నేను ముందు తహీనీ సాస్లో ఆల్రెడీ నేను లెమన్ జ్యూస్ వేసాను, అందుకని దీంట్లో వేయలేదండి. మీకు సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి లెమన్ జ్యూస్. మనకి హమస్ స్ప్రెడ్ అనేది రెడీ అయిపోయిందండి. తీసుకుందాం. హమస్ని శాండ్విచెస్లోకి ఎక్కువ వాడుతుంటారండి ఫారిన్ కంట్రీస్లో. మన వెజిటేబుల్స్తో పాటు చీజ్కి సబ్స్టిట్యూట్గా దీన్ని వాడుకోవచ్చండి. మనం చీజ్ చాలా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని వాడుకోవడం వల్ల మనకి ప్రోటీన్ అందుతుంది, లో క్యాలరీ, మన వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ హమస్ డిప్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సీడ్ డిప్ డ్రెస్సింగ్. మనం ఇప్పుడు మనకు దొరికే సీడ్స్తో ఈ డిప్ చాలా సింపుల్గా చేసుకోబోతున్నాం. అది ఎలాగో చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోండి, అంటే అవిసె గింజలు 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వాటిని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈలోపు వాటితో పాటు మనకి సన్ఫ్లవర్ సీడ్స్, సన్ఫ్లవర్కి వచ్చిన విత్తనాలు, ప్లస్ ఇంకోటి గుమ్మడి విత్తనాలు, ఇవి కూడా 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్ స్పూన్స్ మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని
సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను పింక్ సాల్ట్ ఎందుకు వాడుతున్నాను అంటే హిమాలయన్ పింక్ సాల్ట్లో మినరల్స్ ఉంటాయండి. మనకు కావాల్సిన మెగ్నీషియం, పొటాషియము సమృద్ధిగా మనకు దొరుకుతాయండి దాంట్లో. సాల్ట్ టేస్ట్ అయితే సేమ్గానే ఉంటుంది, మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ అయిపోయిందండి. పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోండి. వాటర్ వేసుకోండి. లెమన్ జ్యూస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయడం లేదండి, ఆప్షనల్. మీకు పులుపు అనేది లైక్ చేసేవాళ్ళైతే ప్రతి డిప్లోని లెమన్ని యాడ్ చేసుకోవచ్చు. మన ఈ సీడ్స్ డ్రెస్సింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుందండి. మన సలాడ్స్కి డ్రెస్సింగ్ లాగా, శాండ్విచెస్లో మనము చీజ్కి సబ్స్టిట్యూట్గా కూడా యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ డిప్ వచ్చేసి గ్రీక్ యోగర్ట్ డిప్. గ్రీక్ యోగర్ట్ అంటే ఏం లేదండి, మన పెరుగుని నీళ్లు తీసేసి వడగట్టేసామంటే గట్టి పెరుగు వచ్చి గ్రీక్ యోగర్ట్ అండి. వేరే ఏం లేదండి. మనం ఇప్పుడు జల్లెడ పెట్టేసి క్లాత్ వేసి పెరుగు మన ఇంట్లో మనం తోడు పెట్టుకున్న మామూలు పెరుగే వేసుకోండి. వేసుకున్నాక ఒక 1/2 అవర్ ఈ క్లాత్లో వడగట్టేసేయండి. అలా పెట్టేశారంటే నీళ్ళన్నీ వడిగిపోతాయి, మనకి గట్టి పెరుగు అనేది మిగులుతుంది. అదే గ్రీక్ యోగర్ట్ అండి, వేరే ఏం లేదు. ఇది యూనివర్సల్ డిప్ అండి. ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ సలాడ్ డ్రెస్సింగ్ అండి. ఇది ఈజీగా మనం ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూడండి, వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోయాయి, మనకి గట్టి పెరుగు అనేది పైన ఉండిపోయింది. అది బౌల్లోకి తీసుకోండి. గ్రీక్ యోగర్ట్ డ్రెస్సింగ్ అనేది ఒక్క సలాడ్స్కే కాదండి, శాండ్విచెస్లో కూడా చాలా బాగుంటుంది. చీజ్కి సబ్స్టిట్యూట్, లో క్యాలరీస్, మనకి కాల్షియం అనేది బాగా అందుతుందండి. ఇప్పుడు ఈ కర్డ్లో పెప్పర్ పౌడర్ వేసుకోండి, గార్లిక్ పౌడర్ వేసుకోండి, లేదా మనం క్రష్డ్ గార్లిక్ అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి, లేదా కొత్తిమీర కానీ పుదీనా కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అదే వేసుకోండి. సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి. ఇది మీ ఇష్టము, లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఆలివ్ ఆయిల్. లెమన్ జ్యూస్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మీరు పులుపు ఇష్టపడితే. ఈ డిప్ వచ్చేసి క్యాష్యూ డిప్పింగ్ అండి. ఇది నా చాలా సెకండ్ ఫేవరెట్ డిప్పింగ్ అండి. ఇది మైనస్కి సబ్స్టిట్యూట్గా వాడుకోవచ్చు అండి, శాండ్విచెస్లోకి, బర్గర్స్లోకి చాలా బాగుంటుందండి. ఫస్ట్ 1/4 కప్ క్యాష్యూ నట్స్ తీసుకొని జీడిపప్పు, వాటిని 10 నిమిషాలు వాటర్లో నానబెట్టండి. నానబెట్టిన క్యాష్యూస్ని మిక్సీ జార్లో వేసుకొని పెప్పర్ వేసుకోండి, సాల్ట్, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. చిన్నుల్లిపాయలు రెప్పలు 2 వేసుకోండి. ఇది పిల్లలు చాలా లైక్ చేస్తారండి. శాండ్విచెస్లో ఆ చీజ్ బదులు ఆర్టిఫిషియల్ కెమికల్స్, అవి ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి. దాని బదులు మనం ఇది కనుక అప్లై చేసి శాండ్విచ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు వాళ్ళు కనుక్కోలేరు టేస్ట్, అంత టేస్టీగా ఉంటుంది. క్యాష్యూ నట్ కూడా మంచి బలం అండి పిల్లలకి. మీరు ట్రై చేసి చూడండి, ఈ టిప్ చాలా మంచిది. మీరు సలాడ్స్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ డిప్ వచ్చేసి యాపిల్ వెనైగ్రెట్ డ్రెస్సింగ్ అండి. ఈ డ్రెస్సింగ్కి యాపిల్ సైడర్ వెనిగర్ అనేది యూజ్ చేస్తారండి. అది డైజెషన్కి, మన గట్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుందండి, చాలా ఇంప్రూవ్ చేస్తుంది మన గట్ హెల్త్. 1/4 కప్ యాపిల్ సైడర్ వెనిగర్. మనం తీసుకున్న యాపిల్ సైడర్ వెనిగర్ అనేది విత్ మదర్ ఉండాలండి. చూడండి, అది చాలా మంచిదండి. ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ ఒక 1/2 లెమన్ పిండుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్ కానీ కాశ్మీరీ చిల్లీస్ కానీ ఎక్కువ కారం లేకుండా ఉంటాయండి, అవి వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్, లేకపోతే మీరు కొత్తిమీర కానీ మింట్ కానీ మీరు ఫ్లేవర్స్ ఎలా అయినా మీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు అండి. పెప్పర్ ఆర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి. హనీ 1.5 స్పూన్స్ హనీ వేసుకోండి. గార్లిక్ ఒక 3 గార్లిక్ వేసుకోండి. సాల్ట్ వేసుకోండి. వేసుకున్నాక ఇది పల్సర్లో ఒక 3 టైమ్స్ అలా తిప్పేసేయండి. చూడండి,
మనకి యాపిల్ వెనైగ్రెట్ డిప్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది ఫారిన్ కంట్రీస్లో చాలా ఫేమస్ డిప్ అండి. ఇది మన గట్ హెల్త్కి చాలా ఇంప్రూవ్ చేస్తుందండి. మనకి స్ప్రౌట్ సలాడ్స్కి బాగా యూజ్ అవుతుందండి. బ్లోటింగ్ లేకుండా చేస్తుంది మనకి స్టమక్లో. నెక్స్ట్ డిప్ వచ్చి మస్టర్డ్ డిప్ అండి. మనకి దీనికి కావాల్సింది ఆవపిండి అండి. ఒక 2 స్పూన్స్ ఆవపిండి తీసుకున్నాను. మనం మామూలు నల్ల ఆవాలు, పచ్చ ఆవాలు ఉన్నా కూడా మీరు వాడుకోవచ్చండి, ఆప్షనల్. ఇంట్లో ఉంటే వాడుకోండి, లేకపోతే లేదు. తేనె 1 స్పూను, సినమన్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. పెప్పర్ అయినా యూజ్ చేయొచ్చు, నేను 2 వేసాను. కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసానండి. 3 గార్లిక్ వేసాను. లెమన్ జ్యూస్ పిండానండి. ఇది వెంటనే తినడానికి బాగుండదండి, పసుపు వేయండి. ఇది ఒక 3 డేస్ అలాగే పెట్టేసేయండి కలిపి. మనకి ఈ మస్టర్డ్ పేస్ట్ అనేది కొద్దిగా ఆ చేదు అనేది తగ్గి ఒక 2 డేస్కి చాలా బాగుంటుందండి. ఇది డైరెక్ట్గా మనం సలాడ్స్లోకి నేను వాడనండి, నాకు అంత ఇష్టం ఉండదు. ఈ డిప్ని మనము మైనస్ తయారు చేసేటప్పుడు వాడుకోవడానికి పనికొస్తుందండి. నేను సలాడ్స్లో అయితే నేను దీన్ని వాడలేదు. రెడీ అయిపోయిందని మస్టర్డ్ సాస్. ఇది చేదుగా ఉంటుందని 2 డేస్కి ఆ చేదు అనేది తగ్గుతుంది, ఊరనివ్వండి. సేమ్ మన పికిల్ లాగే. లాస్ట్ డ్రెస్సింగ్ లెమన్ డ్రెస్సింగ్ అండి. ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చండి. ఫస్ట్ 1/2 లెమన్ని పిండుకోండి, లైమ్ ఆర్ లెమన్ పిండుకోండి. నిమ్మకాయ రసము 1/2 దబ్బ, ఆలివ్ ఆయిల్, బ్లాక్ సాల్ట్ అండి. బ్లాక్ సాల్ట్ హెల్త్కి మంచిదండి, దాంట్లో మినరల్స్ ఉంటాయి, ఏమి ఇబ్బంది లేదు. క్యూమిన్ పౌడర్ 1/2 టీ స్పూన్ అండి. పెప్పర్, కలిపేసేయండి. ఇది ఫ్రూట్ సలాడ్కి చాలా బాగుంటుందండి. ఇది యాజ్ టీస్ అలాగే యూస్ చేసుకోవచ్చండి. మనకి బ్లాక్ సాల్ట్ లేకపోతే చాట్ మసాలాను కూడా మనం వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. బ్లాక్ సాల్ట్ వేసుకుంటే సరిపోద్దండి, చాట్ మసాలా ఏం అవసరం లేదు, మనకు అదే టేస్ట్ వస్తుంది. మనకి ఇవి సాఫ్ట్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, పపాయ, వాటర్ మెలన్, బనానా, పైనాపిల్, ఈ ఫ్రూట్ సలాడ్కి ఈ డ్రెస్సింగ్ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుందండి. మీరు ట్రై చేయండి. చూడండి, మనం టోటల్గా ఎన్ని చేసాము అంటే 8 డ్రెస్సింగ్స్ అనేవి తయారు చేసామండి. డ్రెస్సింగ్స్ ఆర్ డిప్స్. ఇవి శాండ్విచెస్కి యూజ్ అవుతాయి, సలాడ్స్కి యూజ్ అవుతాయి. అలాగే ఈ డిప్స్ని మనము మైనస్కి కానీ చీజ్కి సబ్స్టిట్యూట్గా మనకు పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. హెల్తీ, చాలా టేస్టీ కూడా. మనం ఈ సలాడ్ డ్రెస్సింగ్ యూజ్ చేసి నేను 5 టైప్స్ ఆఫ్ సలాడ్స్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి.